నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. నిన్న ప్రమాణ స్వీకారం చేశారో లేదో, ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారో లేదో, జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి నిన్న వైట్ పేపర్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి అప్పులు పాలైంది రాష్ట్రం, ఖజానాలో సున్నా ఉంది, 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పిన తర్వాత స్టాలిన్ ఇచ్చిన ట్వీట్ గురించి ఇందాక షో చేశాను. బట్ ఇప్పుడు ఇంకొక లేటెస్ట్ బ్రేకింగ్ వచ్చింది. నిన్న ఆయన ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ రాలేదు. ఈరోజు విజయ్ ఇమీడియట్గా బయలుదేరి ఇక్కడ అయిన తర్వాత ఇది మొట్టమొదటి మేజర్ మీటింగ్గా చూడాలి. ముఖ్యమంత్రి పదవి స్వీకారణ తీసుకున్న తర్వాత విజయ్ ఈరోజు స్టాలిన్ ఇంటికి బయలుదేరారు. స్టాలిన్ ఇంటికి వెళ్ళి ఆయనతో భేటీ అవ్వడానికి ఇది ఒక రకంగా చాలా మంది ఏమంటారంటే లేదు, ఇది ఒక కర్టసీ మీట్ మాత్రమే. కానే కాదు. దీంట్లో ఒక రకంగా మనం బైఫర్కేటెడ్గా ఆలోచిస్తే పాలిటిక్స్ అనేది కనిపించినంత ఈజీగా ఉండదండి. దీంట్లో విజయ్ అన్న చాప్టర్ నేను రోజు చదువుతున్నా, ఎలా ఎమర్జ్ అవుతున్నాడని. ఈయన ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు. పొద్దున ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విజయ్కి కనీసం గ్రీట్ కూడా చేయలేదు. ఎడిటర్ వేయండి ఇక్కడ ఎలా వచ్చారు, ఎలా వెళ్ళిపోయారు. சட்டமன்ற பேரவையின் உறுப்பினராக தேர்ந்தெடுக்கப்பெற்ற உதயநிதி ஸ்டாலின் எனும் நான் சட்ட முறைப்படி நிறுவப்பெற்றுள்ள இந்திய அரசமைப்பு சட்டத்தில் உண்மையான நம்பிக்கையும் பற்றுறுதியும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் இறையாண்மையையும் ஒருமைப்பாட்டையும் நிலைநிறுத்துவேன் என்றும் நான் மேற்கொள்ள இருக்கும் கடமையை நேர்மையுடன் நிறைவேற்றுவேன் என்றும் உளமாற உறுதி கூறுகிறேன். పట్టించుకోలేదు, కన్ను కూడా ఎత్తి చూడలేదు. అదొక స్ట్రాంగ్ రైవలరీ మోడ్ ఎస్టాబ్లిష్ అయింది. డిఎంకే టీవీకే మధ్యలో ఉన్న రైవలరీ మోడ్. ఏడీఎంకే అయితే పుష్పటాక్ అసలు ఆటలో అట్టుపండి అయిపోయింది. ఎందుకంటే మన వేలుమణి, దాని తర్వాత మన పళనిస్వామి, వీళ్ళిద్దరి మధ్యలో పార్టీలు చీలిపోయినాయి. ఎవరి వర్గం వాళ్ళదే. ఓ 10 మందితో మా పళనిస్వామి, దాని తర్వాత మా వేలుమణి ఒక 35 మందితో ఇలా వాళ్ళు విడిపోయారు. ఆ పార్టీ అసలు ఎగ్జిస్టెన్స్లోకే లేకుండా పోయింది. జయలలిత గారి పార్టీ ఈ స్థితికి వచ్చిందండి ఈరోజు. వదిలేండి, రాజకీయాలు అంటేనే ఇవి. సో ఈరోజు మన ఏడీఎంకే వెళ్ళిపోయి విజయ్ గారికి సపోర్ట్ ఇస్తుంది, దాంట్లో డౌట్ లేదు. అందుకే నేను ప్రమాణ స్వీకారం కావాలో అన్నారు. బల నిరూపణకి 13 రోజులు ఉంది. ఇంకా 13 రోజుల బల నిరూపణలో ఇప్పుడు ఏడీఎంకే వచ్చి ఇప్పుడు ఏం కలవలేదు. వాళ్ళు మాత్రం విడిపోయారు అంతే, రెండుగా చీలిపోయింది. బట్ ఇక్కడ ఆయనకి బీసీకి, సిపిఐ సిపిఎం, దాని తర్వాత ఐయుఎంఎల్, ఈ 4 పార్టీలు డిఎంకేకి మిత్రపక్షం. రేపు బల నిరూపణ 13 రోజుల్లో వీళ్ళు మేము లేదు, మేము అనుకున్నాం కానీ ఇలా కుదరదు. ఇక్కడ ఆల్రెడీ బీసీకే క్యాండిడేట్ ఏం చెప్పారైనా, మేము ఈయనకు సపోర్ట్ ఇస్తాం కానీ విజయ్కి మేము మాత్రం మా దోస్తి స్టాలిన్తో కట్ చేసుకోవట్లేదు అని చెప్పారు. திராவிட முன்னேற்ற கழகத்தின் தலைவர் தளபதி ஸ்டாலின் அவர்களுக்கு இந்த தகவலை நாங்கள் முறைப்படி சொல்லியிருக்கிறோம். நாங்கள் இந்த முடிவை எடுக்கிறோம். దట్ మీన్స్ వాట్, మేము ఎనీ టైం మే గో బ్యాక్ అన్న సిగ్నల్స్ ఉన్నాయి. సో తుమ్మితే ఊడే ప్రభుత్వం యాక్చువల్గా ఇప్పటికున్న స్టేటస్ కోల ప్రకారం చూస్తే తుమ్మితే ఊడిపోయేది. అది కూడా స్టాలిన్ పంపించిన వ్యక్తులతో ఫామ్ అయిన గవర్నమెంట్. ఎంత మిత్రపక్షం. ఇప్పుడు కాంగ్రెస్ అయితే వదిలేసి వచ్చింది, స్టాండ్ తీసుకుంది, కరెక్ట్ కాంక్రీట్ స్టాండ్. సిపిఐ సిపిఎం కూడా లేదు మేము సపోర్ట్ ఇస్తాము, బయట నుంచి ఇస్తాము, మాకే మంత్రి పదవులు వద్దని క్లీన్గా చెప్పేశారు. అండ్ స్టాలిన్ కోపం వచ్చింది సిపిఐ సిపిఎం మీద. నాకు చెప్పకుండా వెళ్ళటం ఏంటంటే, మేము స్వతంత్రంగా మేము ఉంటాము, నీకు చెప్పాల్సిన అవసరం ఏంటంటే గట్టి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. దాని తర్వాత స్టాలిన్ కావాల్సిన 3 స్థానాలు మిగిలినాయి. 3 స్థానాల్లో చివరికి ఏం చేద్దాము అనుకున్న తరుణంలో బీసీకే పార్టీ నుంచి 2, ఐయుఎంఎల్ 1 జాయిన్ అయిపోయి ఆయనకి కంప్లీట్ మెజారిటీ ఇచ్చారు. కంప్లీట్ మెజారిటీ ఇచ్చి ప్రమాణ స్వీకారం దోహదపడ్డారు. కానీ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఆయన బల నిరూపణ ఫెయిల్ అయితే గనక మొత్తం జరిగిన తతంగం అంతా వేస్ట్ అవుతుంది.
ఇదే టైంలో నిన్న పవర్ తీసుకున్న వెంటనే ఆయన ముఖ్యమంత్రి కూర్చున్న వెంటనే వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు అగైన్స్ స్టాలిన్. స్టాలిన్ కూడా దానికి గివ్ బ్యాక్ ఆన్సర్ ఇచ్చారు. ఆఫ్ కోర్స్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ టు బీ సో కూల్. ఇదివరకు ఫ్లడ్స్ వచ్చిన, కోవిడ్ వచ్చినా మేము ప్రజాసేవ చేయగలిగాం, సో నీకు ఒక విల్ ఉండాలి, ఆ విల్ ఉంటే నువ్వు ఏదైనా చేయగలుగుతావు అని. ఇది పరస్పరంగా జరుగుతున్న రాజకీయ యుద్ధం. కానీ రాజకీయ అపోనెంట్ ఇంటికి వెళ్ళటం అనేది ఒక చరిత్ర. ఇప్పటిదాకా ఏ రాజకీయవేత్త, అంటే మనం తెలుగు స్టేట్స్లో ఉన్నాం కాబట్టి మనం ఇలాంటి చిహ్నాలు ఎక్కడ చూడం. ఇప్పుడు రాహుల్ గాంధీ వెళ్ళి మోడీని హక్ చేసుకోవటం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టం. ఎయిటర్ ఒకసారి వేయండి, అది చాలా మంచి బిట్ యాక్చువల్లీ. అదొక హోల్ హార్టెడ్గా రాహుల్ గాంధీ వెళ్ళి చేసిన వెంచర్ని ఆ పర్టికులర్ మోడీ తీసుకొచ్చి దాన్ని అవహేళన చేస్తారు. అది ఇట్స్ నాట్ అ కూల్ థింగ్. ఎక్స్ప్రెషన్ అనేది ఒక ఆర్ట్ అండి, నిజంగా అది గట్స్ కావాలి. తప్పు అయితే తప్పు, ప్రేమ అయితే ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడం ఒక ఆర్ట్. దానికి చాలా గట్స్ కావాలి. ఆ గట్స్ ఈరోజు విజయ్లో ఉండి సంస్కారం కోసం వెళ్ళి జస్ట్ కర్టసీ కాల్కి వెళ్తున్నారా? అనే కాదు, ఇది మాత్రం ఖచ్చితంగా 13 రోజుల్లో బల నిరూపణ. ఆ బల నిరూపణకి ఇప్పుడున్న వాళ్ళందరూ నాతోనే ఉండాలి అన్న రిక్వెస్ట్ టోన్ కోసం వెళ్తున్నాడు. ఎందుకంటే అన్నాడీఎంకే ఇంకా కలవలా, వాళ్ళు విడిపోయారు అంతే. రైట్ నో ఒకవేళ పొరపాటున వీసీకే ఐయుఎంఎల్ వెనక్కి వెళ్ళిపోయింది అనుకోండి, వీసీకే వచ్చిందో ఐయుఎంఎల్ వచ్చింది, దాని ముందు రమ్మన్నా రాలా. సో వీసీకే వచ్చిందో ఐయుఎంఎల్ వచ్చిన వాళ్ళు రేపు వెళ్ళిపోతే అలాగే ఫర్ వేరియస్ రీజన్స్ బల నిరూపణకి వాళ్ళు యాబ్సెంట్ అయితే, జస్ట్ యాబ్సెంట్ అయితే పరిస్థితి గోల గోల అయిపోతుంది. మళ్ళీ మెజారిటీ ఫిగర్, మ్యాజిక్ ఫిగర్కి దూరంగా ఉన్న విజయ్. ఈ చాప్టర్స్ అన్నిటికీ మళ్ళీ ఎక్కడ ఎక్స్టెన్షన్ లేకుండా ఒక కూల్ టర్మ్ మాట్లాడుకోవడానికే ఈరోజు స్టాలిన్ ఇంటికి వెళ్తున్నారు విజయ్ అని నాకు అనిపిస్తుంది గట్టిగా. లేకపోతే ఇంత వ్యతిరేకంగా ఉన్న పార్టీస్, కమెంట్స్ చేసుకున్న పార్టీస్ బయట కలిస్తే బాగుంటారు తప్ప ఒకళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకొకళ్ళు పరామర్శించడం అనేది లాజికల్లీ కరెక్ట్ అనిపిస్తుందా మీకు? అది కూడా బల నిరూపణ ఇంకో 13 రోజుల తర్వాత పెట్టుకున్న తర్వాత ముందు ఉన్న తర్వాత ఇలా వెళ్తాం కరెక్ట్ అనిపిస్తుందా లాజికల్గా? ఇది జస్ట్ కర్టసీ మీటా లేకపోతే ఒక స్ట్రాటజిక్ పొలిటికల్ మీటా? మీ ఒపీనియన్స్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.